జిల్లాలో కలకలం రేపిన ముగ్గురు అక్క చెల్లెలను తండ్రి చెరువులో తోసేసి చంపివేసిన ఘటనలో తండ్రి ఇస్మాయిల్ అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. చిన్నారుల మృతదేహాలు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పంచనామా నిర్వహిస్తున్నారు. ఆర్థిక స్తోమత లేకపోవడం మూలంగా ఈ ఘాతుకానికి పాల్పడింది. కామారెడ్డి జిల్లాలో కలకలం రేపిన ముగ్గురు అక్కా చెల్లెలను తండ్రి చెరువులో తోసేసి చంపిన ఘటనలో తండ్రి ఇస్మాయిల్ ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. చిన్నారుల మృతదేహాలు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోస్ట్ మార్టం నిర్వహిస్తున్నారు. ఆర్థిక స్తోమత లేకపోవడం మూలంగా ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. అవసరమైతే తల్లిని కూడా విచారించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఇక దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. కామారెడ్డిలో ముగ్గురు ఆడపిల్లల్ని చంపిన ఘటనలో తండ్రిని అరెస్ట్ చేశారు. ఇప్పటివరకే తల్లిపై కూడా అనుమానిస్తున్నారు పోలీసులు. ఇప్పటికే దీనికి సంబంధించి ఎవరైతే ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారో ఆడపిల్లలు చనిపోయిన తర్వాత ఇదే మార్చూరికి తీసుకొచ్చారు. మార్చూరులో ప్రస్తుతం ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. ఏదైతే ఘటనకు సంబంధించి కామారెడ్డి పెద్ద చెరువుకు సంబంధించిన ఆ చెరువులో నిన్న నమ్మించి తీసుకెళ్లాడు. ఏదైతే తినుబండరాలు కొనిస్తానని చెప్పి ఇంటి నుంచి తీసుకెళ్లి ఆటోలో ఎక్కించారు. అయితే పిల్లలు తినుబండరాలు అంటే చాక్లెట్ బిస్కెట్ కొనిస్తానని చెప్పి నమ్మించాడు. అయితే ఆ నమ్మకంతో వాళ్ళ పిల్లల్ని ముగ్గురిని కూడా తీసుకెళ్లాడు. ముగ్గురు పిల్లల్ని కూడా సొంత తండ్రి కని పెంచాడు. అలాంటప్పుడు ఎందుకు అనాల్సి వచ్చింది, చంపినప్పుడు ఎందుకు అనాల్సి వచ్చిందని కూడా ఇక్కడ ప్రజల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్ వినిపిస్తుంది. తండ్రిని కఠినంగా శిక్షించాలని చెప్పి ఒక పక్క కోరుతున్న పరిస్థితి. ముగ్గురు కూడా ఆడపిల్లలు. ఈ ఆడపిల్లల్ని ముగ్గురిని కూడా ఆటోలు ఎక్కించి నమ్మించి పెద్ద చెరువు వద్దకు తీసుకెళ్లి అక్కడ చెరువు వద్ద ఒక్కొక్కరిని ముగ్గురిని కూడా ఒక్కొక్కరిని ఆ చెరువులో తోసేసి చంపినట్టుగా పోలీసులు అయితే అనుమానిస్తున్నారు. మొదటగా ఆ ఇస్మాయిల్ తో పాటు ఆ తల్లి కూడా పోలీస్ స్టేషన్ లో వెళ్ళి ఫిర్యాదు చేసింది. అయితే మొదటగా పోలీసులకు అనుమానం రాలేదు. కానీ తండ్రి ప్రవర్తనపై అనుమానం వచ్చిన తర్వాత విచారణ చేసిన తర్వాత విచారణలో చాలా విషయాలు వెలుగులోకి వచ్చాయి. పిల్లల్ని నమ్మించి తీసుకెళ్లడం, తర్వాత ఆ చెరువు వద్ద అక్కడి వరకు తీసుకెళ్లి వాళ్ళు నమ్మించి చెరువులో తోసేసి హత్య చేశాడు. ఈ కోణంలో ఇప్పటివరకే పోలీసులు విచారణ చేస్తున్నారు. అయితే తల్లిపై కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తల్లి పాత్ర కూడా ఉందా? ఎందుకంటే ముగ్గురు ఆడపిల్లల్ని చంపేటప్పుడు ఆ పిల్లలు అరవడం కానీ లేకపోతే అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం చేస్తారు. కానీ ముగ్గురు ఆడపిల్లలు కూడా అక్కడ పెద్ద చెరువు వద్దకు తీసుకెళ్లే వరకు ఎవరు చూడలేదా? లేకపోతే సీసీ కెమెరాలో ఫుటేజ్ ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. ఏదైతే ఆ ఫోన్ డేటా ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే తండ్రి ప్రవర్తనపై చాలా వరకు అనుమానాలు వచ్చాయి. ముఖ్యంగా ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, లేకపోతే మధ్యలో చేశారనే పోలీసులు విచారణ చేశారు. ఈ కోణంలో పోలీసులు విచారణ చేస్తున్న క్రమంలో ఇటు తండ్రితో పాటు తల్లిపై కూడా అనుమానం వ్యక్తం చేశారు. ఇంటి వద్ద ఏదైనా గొడవ జరిగిందా, ఒకవేళ తల్లి పిల్లల్ని తీసుకెళ్లే సందర్భంలో తల్లి ఆ ఇంట్లో ఉందా లేదా అనే కోణంలో కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు. ప్రస్తుతం అయితే తండ్రి ఇస్మాయిల్ అయితే పోలీసుల అదుపులో ఉన్నాడు. ఏదైతే విచారణ చేసిన తర్వాత పోలీసుల ముందు క్లియర్ ఒప్పుకున్నాడు, నేనే చంపానని చెప్పి ఒప్పుకున్నాడు. తర్వాత పోస్ట్ మార్టం నిమిత్తం పిల్లలు ఎవరైతే ఉన్నారో పిల్లలు కూడా ప్రస్తుతం ఆ పోస్ట్ మార్టం నిమిత్తం ముగ్గురు ఆడపిల్లలు ఇక్కడ పోస్ట్ మార్టం ఉన్నారు. ఇక పంచనామా జరగాల్సి ఉంది. వాళ్ళకి సంబంధించిన కుటుంబ సభ్యులు వచ్చారు, ఇంకా బాడీస్ హ్యాండ్ ఓవర్ చేయలేదు. కానీ ప్రజెంట్ అయితే ఈ ఘటన అయితే ఒకసారి రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. సొంత తండ్రి పిల్లల్ని కన్న తర్వాత కని పెంచి పిల్లల్ని చంపాడు. అసంటప్పుడు ఎందుకు కనాల్సి వచ్చింది, ఎందుకు పిల్లల్ని చంపాల్సి వచ్చింది అనే కోణంలో పెద్ద ఎత్తున డిమాండ్ వినిపిస్తుంది. తండ్రిని వెంటనే కఠినంగా శిక్షించాలని చెప్తున్నారు. తల్లిపై కూడా ఆరోపణలు అయినప్పుడు తల్లిని కూడా విచారించాలని చెప్పి కోరుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇది తాజా అప్డేట్. కెమెరా పర్సన్ సందీప్తో రాజేష్, కామారెడ్డి నుంచి. మా పిల్లలు అందుకు చెప్పిండు కావచ్చు, తీసుకుపోయిండు, ఏం చేసిండో గానీ ఏం గొడవ కాలేదు, ఏం కాలేదు. మాదేదు నేను పొద్దున లేపిన పోతా ఆటోకి పోవా అంటే సరే పోతా, ఛార్జింగ్ అయిపోయింది అంటే ఇక పిల్లల్ని చంపేంత ఏమైంది? అంత ఏం లేదు, గొడవలు కూడా కాలేదు. పిల్లని వస్తారు కూడా డాడీ ఫోన్ కావాలంటే ఇచ్చే కదా చూసుకొని, మళ్ళీ టీవీ కూడా రీఛార్జ్ అయిపోయింది కదా, రంజాన్ పండుగ ఉందని వేయలేదు కదా, ఇచ్చే అంటే సరే బిడ్డ తీసుకొని ఛార్జింగ్ పెట్టు అని చెప్పిండు. అంతే,
రాత్రి కూడా ఏం చెప్పలే. ఇప్పుడు బాధ ఎట్లా అంటే సార్, ఇప్పుడు మీ తల్లే కదా, నా పిల్లలు పోయింది కదా సార్, ఆయనకేంది సార్, వాళ్ళు వచ్చి చంపేసిండు కదా సార్, నా పిల్లలు పోయింది కదా, నేను ఎట్లా బతకాలి సార్? నా పిల్లలు ఇళ్ళ పనికి పోతున్నా సార్, 2 ఇల్లు చేస్తుంటే ఇంకోటి ఇల్లు కట్టుకున్నా నేను. మొత్తం ఎంతమంది పిల్లలు ఇప్పుడు? 3 పిల్లలు నాది. ఏం పేర్లు? సిఫాతు, హయాత్, మరియం. పొద్దున వెళ్ళేటప్పుడు మీ నడిప వాళ్ళ ఇంటికాడ ఉండే 2 వస్తుండే వాళ్ళు తీసుకొని. మరియంకు చూసిండు, చిన్నమ్మకి చూసి నాని అమ్మమ్మ ఇగో మా డాడీ వచ్చిండు కదా, నేను పోతా అంటే, పోతున్నా ఎందుకు కూర్చో అని చెప్పిండట మా పిన్ని వాళ్ళు. కురుకురే కావాలట తీసుకొని వస్తా అని చెప్పిండు, షాప్కి పోయి వస్తా అంటే సరే అని పోవని చెప్పింది అంతే. ప్రాబ్లమ్స్ ఉన్నాయమ్మా? ఫైనల్ నాకే వస్తుంది ఆ ఫోన్ కూడా, ఆయనకి రాదు, ఆయన మాట్లాడు అస్సలకి. ఆ 3 లక్షలు అప్పు ఉంటే కూడా ఆయనతోని ఫోన్ చేయదు మా ఆడిబిడ్డ, నన్నే చేస్తుంది, ఏమై వదిలే అని చెప్తుంది కానీ ఆమెకు ఫోన్ చేయదు. రోజు కళ్ళు తాగుతాడు, ఎందుకు అబద్ధం చెప్పాలి సార్, కళ్ళు తాగుతాడు కానీ ఇప్పుడు ఏం తాగిండో నాకు తెలియదు సార్. నేను పనికి పోయినా, నాకు పిల్లలు లేరు అంటే నేను దబదబ ఊరికొచ్చినాడు, సగం పని చేసిన, బాసను కూడా దొమలే. చూస్తే అప్పులది కూడా ఫోన్ రాదు, నాకే వస్తుంది. నేనే జ్వరం వచ్చి నేను అనుకుంటా, నాకు వస్తుంది, నాకే చెప్తారు అందరు అని నేను అనుకుంటా, అని ఆయనకి ఏం చెప్పాను నేను అసలు. ఈ విధంగా తల్లి చెప్తుంది. అయితే ప్రస్తుతం తల్లిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతి కిరాతకంగా తన సొంత పిల్లల్ని 3 కూడా తండ్రి చెరువులో తోసి చంపేశాడు. ప్రస్తుతం తండ్రిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇక చిన్నారుల మృతదేహానికి పోస్ట్ మార్టం నిర్వహించిన తర్వాత నిజానిజాలు కూడా బయటకు వస్తాయంటూ కూడా పోలీసులు చెప్తారు. అయితే మెయిన్ రీజన్ ఆర్థిక స్తోమత లేకపోవడం వల్లనే పిల్లల్ని చంపేశారంటూ కూడా తండ్రి చెప్తున్నట్లు పోలీసులు చెప్తున్నారు. ఇందులో నిజమెంతుంది అనే దాంట్లో ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం కామారెడ్డి జిల్లాలో 3 పిల్లల్ని కూడా సొంత తండ్రే చెరువులో పడేసిన ఘటన ప్రస్తుతం కలకలం రేపుతుంది. ఇక ఈ నేపథ్యంలో తండ్రి ఇస్మాయిల్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇక 3 పిల్లలకి కూడా పోస్ట్ మార్టం నిర్వహిస్తున్నారు వైద్యాధికారులు. పోస్ట్ మార్టం అనంతరం నిజానిజాలు బయటకు రావాల్సి ఉంది. ఇక ఈ నేపథ్యంలో తల్లి పాత్ర ఏమైనా ఉందా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తామంటున్నారు. అవసరమైతే తనను కూడా అదుపులోకి తీసుకుంటామంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. ఎంతో అల్లారు ముద్దుగా ఉన్నారు పిల్లలు 3 కూడా. అయితే సొంత తండ్రే కసాయి తండ్రిగా మారి 3 పిల్లల ప్రాణాల్ని బలికొన్నాడు. చెరువులో తనే పాడేసి చంపేశాడు. ఇక ఈ ఘాతుకానికి సంబంధించి ఇందులో నిజమెంతుంది అనే కోణంలో ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అవసరమైతే తల్లి పాత్ర కూడా ఉంటే కనుక తనకి కూడా ఖచ్చితంగా కఠిన శిక్ష వేస్తామంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. మరి ఇక నేపథ్యంలో మరి కాసేపట్లోనే వారు 3 కూడా పోస్ట్ మార్టం అనంతరం నిజానిజాలు బయటికి రావాల్సి ఉంది. ఇక బిడ్డల హత్య కేసులో తల్లి పాత్రపై బంధువులు కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా తన పాత్ర కూడా ఉందంటూ కూడా ఇటు కుటుంబ సభ్యులు అలానే బంధువులు కూడా ఆరోపిస్తున్నారు. కన్న కూతుర్ని తండ్రి ధైర్యం ఇవ్వాల్సిన తండ్రి అభం శుభం తెలియని పిల్లల్ని చిదిమేశాడు. వారి ప్రాణాలతో చెలగాటమాడాడు. 3 పిల్లల్ని కూడా చెరువులో పడేసి హతమార్చాడు.